నేడు సీట్ విచారణకు ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ధృవీకరించిన నిఘా వర్గాలు సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి స్వదేశానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకం కానున్న ఆయన వాంగ్మూలం మసబ్ ట్యాంక్ నుంచి మళ్ళీ జూబ్లీహిల్స్ విచారణ కేంద్రం తరలింపు. అయితే ప్రభాకర్ రావు కీలకమైన వ్యక్తిగా ఉన్నారో మనము ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే ఉన్నదో విచారణకు సంబంధించి అమెరికా నుంచి సుప్రీంకోర్టు ఆదేశంతో ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఈరోజు అటెండ్ కావడం జరుగుతుంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవైపు, ఇటు ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు మొత్తం ప్రధానమైన వార్తగా ఈరోజు ఉండబోతోంది. మొత్తం అంటే చర్చ ఏదైతే ఉందో రాజకీయ చర్చ, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అంశం కావచ్చు, ఈ రెండు ప్రధానంగా చర్చనీకు దారితీస్తూ ఉన్నది. అంటే ప్రభాకర్ రావు గారు కీలకంగా ఎప్పటి నుంచో మనం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతూ ఉన్నది. దాంట్లో విచారణలో భాగంగానే ఈ ఏదైతే ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్స్కి సంబంధించి తాను ఇవ్వబోయే వాంగ్మూలము, తాను ఇవ్వబోయే వెల్లడించే స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో మొత్తం దాని ప్రకారమే వీళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతూ ఉన్నారు. దానికి సంబంధించి నెక్స్ట్ తదుపరి కార్యాచరణ వీళ్ళు చేయడం జరుగుతుంది. అంటే ఈ విచారణకు సంబంధించి ఏదైతే ఆఫీస్ ఉన్నదో దాన్ని జూబ్లీహిల్స్ కూడా ఈ సపరేట్గా ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు గురించి కూడా జూబ్లీహిల్స్కి షిఫ్ట్ చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు సోమవారం సిట్ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆదివారం రాత్రి ఆయన హైదరాబాద్కు చేరుకున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు అయిన తన పాస్పోర్ట్ను తిరిగి చెల్లుబాటులోకి తెచ్చి దానిపై ట్రావెల్ డాక్యుమెంట్ అనుమతి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవడంతో 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు నగరానికి చేరుకున్నారు. మన పాస్పోర్ట్ ఏదైతే ఉన్నదో ట్రావెల్ సంబంధించి దాన్ని రద్దు చేసిన తర్వాత ఈ ట్యాపింగ్ కేసు సంబంధించి మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి దీన్ని వర్క్ అయ్యేలాగా చేసి మళ్ళీ ఇండియాకి రప్పించడం జరిగింది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానమైన నిందితుడుగా మనకి ఈ ప్రభాకర్ రావు గారు ఉండడం జరిగింది. ఇతను చెప్పే వాంగ్మూలం కావచ్చు, ఇతను చెప్పే స్టేట్మెంట్ ప్రకారమే ఏవైతే ఆధారాలు ఉంటాయో తను అప్పుడు ఏం చేశాడు, నేను ఎటువంటి బాధ్యతలు నిర్వహించాను, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశానని చెప్పేసి ఇతను చెప్పే వాటితోనే నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఎవరెవరి మీద తీసుకోబోతున్నా అని చెప్పేసి మనకి ఈరోజు తెలుస్తూ ఉంటుంది. సిట్ ఎదుట హాజరు కావాల్సిందే. హైదరాబాద్కు చేరుకున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్ విచారణకు హాజరు కావాల్సిందే అని సీట్ అధికారులు చెబుతున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యాని కేసు విచారణ చేసిన పోలీసులు కోర్టుకు వివరించారు. ఎప్పుడైతే 2024 మార్చి 10వ తారీఖున దాదాపు వన్ ఇయర్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ మార్చిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అయిన వెంటనే ఈ అమెరికాకు చెక్కేయడం జరిగింది ప్రభాకర్ రావు. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత ఈ విచారణ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతూ ఉండడంతో అటు తన వీసాని కావచ్చు, అటు పాస్పోర్ట్ని కావచ్చు, అంటే వర్క్ చేసి రద్దు చేయడం ద్వారా, ఈ కేసు ఉండడం ద్వారా రద్దు చేయడం ద్వారా ఇప్పుడు ఈ సీట్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు అనుమతితోటి ఈ పర్మిషన్ ఇచ్చి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది ఇండియాకి. ఇప్పుడు ఈరోజు తను ఈ సీట్ ఎదుట హాజరు కావాల్సిందని చెప్పేసి, తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఏదైతే సిట్టు కమిటీ ఉన్నదో వాళ్ళు విచారిస్తారన్నమాట ఈరోజు. ఆ మరుసటి రోజే ప్రభాకర్ అమెరికాకు పరారైన కేసు విచారణ పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ అమెరికా నుంచి రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా వాటిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 29న ప్రభాకర్ రావుకు వన్ టైం ట్రావెల్ పర్మిట్ జారీ చేస్తూ 3 రోజుల్లో భారత్కు తిరిగి రావాలని, సీట్ విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏదైతే ఈ కేసు ఫైల్ అయిన తర్వాత కోర్టుకి బెయిల్ కావాలని చెప్పేసి కేసు వేసుకున్నారు. అయితే అమెరికాకు పోకముందు బెయిల్ వేసుకున్నారు. అయితే బెయిల్ ఇవ్వకుండా తాను అమెరికాకి పోయిన తర్వాత ఈ ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు సవాల్ చేస్తూ హైకోర్టు సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన తర్వాత తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తిరస్కరించి మళ్ళీ ఏదైతే ఈ విచారణ ఉన్నదో విచారణకు సంబంధించి పాస్పోర్ట్కి సంబంధించి టెంపరరీ
ట్రావెల్ డాక్యుమెంట్ సంబంధించి పర్మిషన్ ఇచ్చి హైదరాబాద్ కూడా తీసుకురావడం జరిగింది. 3 రోజుల్లో భారత్కి తిరిగి రావాలని సిట్ విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని తెలంగాణ పోలీసులకు సూచించింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఉదయం సిట్ విచారణకు ఆయన హాజరు కానున్నట్లు తెలుస్తుండగా ఆ విషయాన్ని ఉన్నత అధికారులు ధృవీకరించారు. విచారణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సిట్ విచారణ కేంద్రాన్ని మసబ్ ట్యాంక్ నుంచి మరలా జూబ్లీ హిల్స్కు తరలించినట్లు తెలుస్తోంది. గతంలో జూబ్లీ హిల్స్లోని విచారణ కేంద్రంలోనే ఫోన్ ట్యాంపింగ్ కేసు విచారణ సాగిన విషయం తెలిసిందే. గతంలోనేమో మసబ్ ట్యాంక్ దగ్గర ఉంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు కేసుకు సంబంధించి సపరేట్గా ఈ సిట్ విచారణ కోసం జూబ్లీ హిల్స్కు తరలించడం జరిగింది. ఆఫీస్ ఏదైతే సిట్ ఆఫీస్ ఉందో జూబ్లీ హిల్స్కు తరలించారట. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన పోలీసులు అధికారులు అంతా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ట్యాపింగ్ చేశామని సిట్ విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అసలు ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు, పెన్ డ్రైవ్లో రికార్డ్ చేసిన కాల్ రికార్డింగ్స్ ఎవరు విన్నారు, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, దీనివలన ఎవరు అధికంగా లబ్ధి పొందారు, ట్యాపింగ్ పరికరాలను ఎక్కడి నుంచి తెచ్చారు, ఎన్ని తెచ్చారో, అందుకోసం ఎంత ఖర్చు చేశారో వంటి విషయాలన్నిటిపై ఆయన్ని పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపనుంది. కాగా మొత్తము 1300 ఫోన్లను ట్యాపింగ్ చేసి సంభాషణలు విన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. చూశారు కదా, 1300 ఫోన్లు ట్యాపింగ్ చేసి వీళ్ళ ఎవరెవరైతే ప్రధానంగా లీడర్లు ఉంటారో ఒక నిఘా పరంగా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలలో మొత్తము ముఖ్యమైన లీడర్లు అటు ఏ పార్టీ ఏ లీడర్లు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారని చెప్పేసి నిఘా ఒక టాపింగ్ ఏదైతే ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎంతమంది మీరు రికార్డింగ్ చేశారు, ఎంతమంది మీరు ఫోన్లు విన్నారు, ఎంతమంది రికార్డ్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరెవరు ఉన్నారు, ఇట్లా 1300 మందికి సంబంధించి మొత్తం స్టేట్మెంట్ని ఈరోజు తన ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకోనున్నారు ఈ సిట్ విచారణలో ప్రభాకర్ రావుకు సంబంధించి. ఇతను చెప్పిన దాని ప్రకారమే తదుపరి కార్యాచరణ సిట్టు చేపడుతుంది. ఎందుకంటే ప్రధానమైన నిందితుడు చీఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి ఇతను చెప్పే దాని ప్రకారమే రికార్డ్ చేసుకొని మొత్తము ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కీలకంగా మారిపోతూ ఉంది. ఇలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అన్నమాట ఇలా మనకి. ఇక కస్టమ్ అధికారి స్వాగతం. 15 నెలల తర్వాత అజ్ఞాతం వీడి అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రభాకర్ రావుకు ఓ కస్టమ్ అధికారి స్వాగతం పలికినట్లు సమాచారం. ఆ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి విధుల్లో ఉన్న అధికారి స్వాగతం పలకడం చట్ట విరుద్ధం. సిటీ పోలీసుల నివేదిక మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రభాకర్ రావుకు స్వాగతం పలికిన సదర్ కస్టమ్ అధికారిపై రిపోర్టు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావు స్వాగతానికి సంబంధించి అన్ని అధికారాలు సేకరించినట్లు తెలిసింది. ఇది కేసులో కస్టంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళి అంటే వెల్కమ్ చెప్పరాదు, అంటే ఒక అధికారి వెళ్ళి వెల్కమ్ చెప్పడం ద్వారా తనపై నిఘా పెట్టినట్టు కూడా పోలీసులు వెల్లడించారు అధికారంగా. దానికి సంబంధించి అదేవిధంగా ఈ ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా మేము చేశాము, మీరు ఎట్లాంటి వెళ్ళి కలవడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఈరోజు కీలకంగా మారబోతూ ఉన్నది. అటు రేపు కూడా కేసీఆర్ కూడా రేపు ఎల్లుండో విచారణకు, అటు కాళేశ్వరం కమిషన్ విచారణకు, అదేవిధంగా ఈ ప్రభాకర్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇలా విచారణ జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ కేసీఆర్ మీద కావచ్చు, అటు పార్టీ శ్రేణుల మీద కావచ్చు, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు తేలబోతూ ఉన్నది మనకి ఈ ఫోన్ ట్యాప్ కేసు సంబంధించి.